బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికేపూడి గాంధీ మధ్య లోకల్ నాన్ లోకల్ అంశంపై మాటల యుద్ధం జరిగింది. గాంధీ ఎక్కడి నుంచో వచ్చి హైదరాబాద్ వచ్చాడని, తాను తెలంగాణ గడ్డపై పుట్టిన బిడ్డనని కౌశిక్ అన్నారు. కౌశిక్ కూడా కరీంనగర్ నుంచి హైదరాబాద్కు బతకడానికే వచ్చానని గాంధీ కౌంటర్ ఇచ్చారు. 29 రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలున్న సిటీలో తాను 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని, విభేదాలు సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని కౌశిక్ ప్రయత్నిస్తున్నాడని గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్టర్ గాంధీ గారు, నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డని. ఏడు నుంచో వచ్చి మా గడ్డ మీద కూర్చొని నువ్వు సవాల్ విసురితే చూసుకుంటా ఊకోనికే ఇక్కడ భయపడతాం అనుకున్నావా ఏంది బిడ్డ? బతకడానికి వచ్చావు నువ్వు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్లో దేనికి ఉంటున్నావురా? బతకడానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు చెప్పండి, మరి గత 2 రోజులుగా చూసుకుంటే అరికేపూడి గాంధీ, కౌశిక్ రెడ్డిల మధ్య వారైతే నడుస్తుంది. అయితే ఇది ఇప్పుడు చివరికి వచ్చేసి లోకల్ నాన్ లోకల్ గా మారిపోయింది. నువ్వు లోకల్ కాదంటే నువ్వు లోకల్ కాదంటుకుంటా ఇద్దరి మధ్య మాటల యుద్ధం అయితే జరుగుతుంది. అసలు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అఖిల, మరోసారి లోకల్ నాన్ లోకల్ ఇష్యూ తెరపైకి వచ్చినట్టుగా కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే వాస్తవంగా పొలిటికల్గా ఇద్దరి మధ్య నిన్నటి నుంచి కూడా కొంత వార్ నడుస్తున్నప్పటికీ కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళ మధ్య ఈరోజు తమ యొక్క ఇంటికి ఆహ్వానిస్తున్నామని చెప్పేసి ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం నడుస్తున్నప్పటికీ కూడా ఒకేసారి ఈరోజు నాన్ లోకల్ అనే ఇష్యూ తెరపైకి వచ్చింది. అంటే ఒకరేమో నేను తెలంగాణ గడ్డ మీదనే పుట్టానని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి చెప్పడము, సో అలాంటి నేను నాపైన మీరు సవాల్ ఇసురుతారా అని చెప్పేసి కూడా ఇటు అరికేపూడి గాంధీని ఉద్దేశించి కౌశిక్ రెడ్డి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో ఆయన గతంలో అంటే 3 సార్లు నేను ఇక్కడ షేర్లింగంపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను, ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఇష్యూ అనేది అవసరం లేదు ఇప్పుడు. సో ప్రజలందరూ కూడా నన్ను ఆదరిస్తున్నారు, 3 సార్లు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరు కూడా హుజరాబాద్లో నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చారు, షేర్లింగంపల్లి నియోజకవర్గంలోనే ఇక్కడ కొండాపూర్లోనే ఉంటున్నారు కదా, మీరు కూడా నాన్ లోకలే కదా అని చెప్పేసి కూడా మరోసారి ఇలాంటి ప్రాంతీయ సెంటిమెంట్స్ని రగిలించే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఇది ఎటు దారి తీస్తుంది అనేది కూడా మనకి క్లారిటీ రావాల్సింది. ప్రస్తుతం అయితే మనం పాడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నాం. మరి కాసేపట్లో ఇక్కడికి మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఇక్కడికి వస్తారని చెప్పేసి అంటున్నారు. కొద్దిసేపటి క్రితమే జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి కూడా ఇక్కడికి వచ్చారు. సో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా ఇక్కడికి వచ్చారు. ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకత్వం మొత్తం కూడా మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతుంది. మీడియా సమావేశం కూడా నిర్వహిస్తారన్నట్టు కూడా మనకైతే సమాచారం అందుతుంది. సో ఏదేమైనా సరే ఫర్దర్గా ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈరోజు జరిగిన ఇష్యూని కూడా ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ కూడా ఇటు పార్టీ వర్గాల నుంచి సమాచారం సేకరించినట్టు కూడా తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలాంటి వివాదం చోటు చేసుకుంది అనేది కూడా ఇటు కేసీఆర్ కూడా ఆరా తీసినట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో మరి కాసేపట్లో హరీష్ రావు వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా సమావేశం కూడా నిర్వహించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా సరే పాడి కౌశిక్ రెడ్డి మాత్రమైతే మరొకసారి ఆయన సవాల్ ఇసిరారు అరికేపూడి గాంధీ పైన. ఎందుకంటే రేపు ఉదయం 11 గంటలకు ఖచ్చితంగా నేను అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్తానని చెప్పేసి కూడా పాడి కౌశిక్ రెడ్డి చెబుతున్నారు. చూడాలి మరి ఇది రేపు ఎలాంటి వివాదానికి దారితీస్తుంది అనేది కూడా మనకు తెలియాల్సింది. సో ఏదేమైనా సరే నిన్న తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపిందని కూడా మనం చెప్పవచ్చు. ఎందుకంటే నిన్న ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన మీడియా సమావేశంలో చీర గాజులు తీసుకొని వచ్చి ఆయన ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు, వారందరూ కూడా చీర కట్టుకోండి, గాజులు వేసుకొని తిరగండి అని చెప్పేసి కూడా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాబట్టి ఆ వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకున్నారు షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ. సో అందుకు ఆయన కూడా ఖచ్చితంగా నేను ఎక్కడ కూడా పార్టీ మారలేదు, అభివృద్ధి కోసమే నేను సీఎం రేవంత్ రెడ్డిని కలిశానని చెప్పేసి కూడా చెప్తున్నారు. పిఎస్సి కమిటీలో చైర్మన్ పదవి నాకు ఇవ్వడం వల్ల వాళ్ళు తట్టుకోలేకనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి కూడా అరికేపూడి గాంధీ పదే చెప్తున్నారు. సో ఏదేమైనా సరే ఈ వివాదం మాత్రం ఇంతటితోటి ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే ఎటు దారి తీస్తుందా అనేది కూడా మనకి క్లారిటీ రావాల్సింది. సో కాకపోతే అనూహ్యంగా ఒకేసారి
ప్రాంతీయ పార్టీల అంటే ప్రాంతీయ ఫీలింగ్స్ని రగిలించే ప్రయత్నం కూడా మరోసారి తెరపైకి తీసుకొస్తుండడంతో ఇది ఎటు దారి తీస్తుందనేది కూడా మనకి కాసేపట్లో కూడా క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవంగా మనం ఇక్కడ హైదరాబాద్లో అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి వచ్చి ఉంటారు కాబట్టి సో ఇటు హుజరాబాద్ నుంచి గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూడా కొండాపూర్లో అయితే సైదులు మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా ఎంతో కాలంగా కూడా ఇక్కడ కూకట్పల్లిలోనే ఉంటున్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో ఉంటున్నారు. షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఆయన వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి సో ఆయన ఇక్కడే ఉంటున్నాను ఇదే అని హైదరాబాదే పుట్టి పెరిగాను అని చెప్పేసి కూడా పదే అరకపూడి గాంధీ చెప్తున్నారు కాబట్టి చూడాలి మరి ఈ ప్రాంతీయ విభేదాలు ఎటువైపు దారితీస్తాయనేది కూడా మనకి క్లారిటీ కూడా రావాల్సి ఉంటుంది. అఖిల ఎస్ సైదులు మనం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈరోజు మార్నింగ్ నుంచి కూడా కౌశిక్ రెడ్డి కూడా ఆయన నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఒకవేళ గాంధీ కనుక తన ఇంటికి వస్తే తానే హారతి ఇచ్చి కూడా డోర్ ఓపెన్ చేసి నేనే వెల్కమ్ చెప్తానన్న మాటలు కూడా మనం ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది. బట్ అరికిప్పుడు గాంధీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే సిచ్యువేషన్ పూర్తిగా కూడా డిఫరెంట్గా జరిగింది. అక్కడ అయితే డోర్స్ క్లోజ్ చేయడము, సో కౌశిక్ రెడ్డి బయటికి రాకపోవడం, గాంధీని కూడా లోపలికి వెళ్ళనికపోవడం, కాసేపు అయితే అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అక్కడ కోడిగుడ్లు దాడి జరిగింది, రాళ్లతో దాడి చేశారన్న వ్యాఖ్యలైతే కౌశిక్ రెడ్డి అన్నారు. నా ఇంటికి వచ్చి నా ఇంటి మీద దాడి చేసి నా మీద అయితే దాడికి పాల్పడ్డా కూడా పోలీసులు అయితే చోద్యం చూస్తారంటున్నారు. అయితే మరోపక్క అక్కడ గాంధీ అనుచరులు అయితే కూడా మేము ఎటువంటి దాడికి పాల్పడలేదు, కౌశిక్ రెడ్డి అనుచరులే ఈ దాడి చేసుకుని వాళ్లే రివర్స్ లో అంటున్నారు. అసలు దీన్ని అంతా ఓవరాల్ గా ఎలా చూడాలంటారు? ఎస్ అఖిల ఖచ్చితంగా, ఎందుకంటే వాస్తవంగా ఈరోజు ఉదయం 11 గంటలకి అరికపూడి గాంధీ ఇంటికి వస్తానని చెప్పేసి కూడా కౌశిక్ రెడ్డి చెప్పారు. అంటే అరికపూడి గాంధీ ఖచ్చితంగా నా ఇంటికి కౌశిక్ రెడ్డి వస్తాడని చెప్పేసి ఆయన స్వయంగా బయటకు వచ్చి కుర్చీ వేసుకొని మరి కూర్చున్నారు. సో ఆ సమయంలో కౌశిక్ రెడ్డి రాకపోయేసరికి ఇక గంట సేపు ఎదురు చూశారు అరికపూడి గాంధీ. ఇక నేరుగా తన అనుచరులతో కలిసి ఒక 10 కాన్వాయ్లతో ఆయన కూకట్పల్లి నుంచి నేరుగా కొండాపూర్ పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఆ సమయంలో ఇక్కడ కూడా సైబరాబాద్ పోలీసులు కూడా రక్షణగా అంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఘటనలు ఏదైతే ఉన్నదో దానిలో భాగంగా పోలీసులు కూడా మొత్తం కూడా ఇక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఇల్లాస్లో భాగంగా మొదట గేట్లు మూసివేయడంతో అవి నెట్టుకుంటూ కొంత లోపలికి పోయే ప్రయత్నం చేశారు ఈ అరికపూడి గాంధీ యొక్క అనుచరులు. సో ఆ సమయంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది, పోలీసులు కూడా అడ్డుకున్నారు. కానీ ఎవరు గాంధీ మాత్రమే అయితే గేటు దగ్గర మొదటి విల్లా దగ్గర మాత్రమే పోలీసులు కూడా ఆఫ్ చేయడం జరిగింది. ఎవరు కూడా ఆయనైతే మాత్రం పాడి కౌశిక్ రెడ్డి విల్లా దగ్గరికి అయితే వెళ్ళలేదు. కానీ మరి ఒకవేళ కొంతమంది అరికపూడి గాంధీ అనుచరులు కొంతమంది అక్కడ నుంచి పోలీసుల వలయం నుంచి తప్పించుకొని పాడి కౌశిక్ రెడ్డి ఇల్లా దగ్గరికి వెళ్ళారని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు విల్లా దగ్గర కౌశిక్ రెడ్డి బయటికి రావాలని చెప్పేసి నినాదాలు చేస్తున్నప్పుడు ఇటు కౌశిక్ రెడ్డి అనుచరులందరూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి ఇంట్లోనే ఉన్నారని, ఆ సమయంలో ఒకరిపై ఒకరు పరస్పర విమర్శలు చేసుకున్నారని, ఒకరిపై ఒకరు రాళ్ళు చెప్పులు విసురుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదంతా కూడా పోలీసులు కూడా అక్కడే ఉన్నారు. ఒకరిని అంటే ఇటు పాడి కౌశిక్ రెడ్డి వర్గాన్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు, ఇటు అరికపూడికి సంబంధించిన అనుచరుల్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాకుండా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాసేపు అక్కడ కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ సమయంలో కౌశిక్ రెడ్డి తన ఇంటి బయటనే ఉన్నాడు కాబట్టి సో ఆ సమయంలో అరికపూడి గాంధీకి చెందినటువంటి వర్గీయులు ఎవరైతే ఉన్నారో వారు దాదాపుగా కౌశిక్ రెడ్డి ఇంటి దాకా వచ్చారు కాబట్టి సో ఆ మధ్య కొంత గొడవలు జరుగుతాయని చెప్పేసి కూడా భావించారు పోలీసులు. సో ఆ సమయంలో ఎవరి వర్గాలను వాళ్ళని పోలీసులు నెట్టివేసిన తర్వాత కొంత సద్దుమనిగే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పూల కుండీలు కానీ అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇంటికి సంబంధించిన గ్లాస్ కానీ అదంతా కూడా బ్రేక్ కావడం జరిగింది, పూల కుండీలు అన్నింటి కూడా బ్రేక్ కావడం జరిగింది. సో ఆ సమయంలో కొంత కోడిగుడ్లు టమాటాలు ఇసురుకున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఏ వర్గం వాళ్ళు ఇసుకున్నారనేది కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవైపు ఇటు అరికపూడి గాంధీ వర్గీయులే మా పైన కోడిగుడ్లు టమాటాలు విసిరారని చెప్పేసి పాడి కౌశిక్ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. కానీ వారే మేము ఇంటికి వస్తుంటే ఆహ్వానిస్తామని చెప్పి మమ్మల్ని అవమానించారు, ఇట్లా మా పైన దాడులు చేస్తున్నారని చెప్పేసి అరికపూడి గాంధీకి చెందినటువంటి వర్గీయులు చెప్తున్నారు. సో ఏదేమైనా సరే అక్కడ కౌశిక్ రెడ్డి కూడా సవాళ్ళు కూడా ఇచ్చిరారు, ఖచ్చితంగా తొడ కూడా కౌశిక్ రెడ్డి కొట్టడం జరిగింది, అంతు చూస్తామని చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే ఇద్దరి మధ్య మాత్రం కొంత పరస్పరంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళు వాగ్వాదం అయితే చోటు చేసుకుందని చెప్పవచ్చు. అఖిల రైట్ సైదులు, థ్యాంక్ యూ. అరకపూడి గాంధీకి ఏం చెప్తారు? ఈ సంగతి చూపిస్తారు చూసుకున్నాం. రేపు వస్తానికి
అరకపూడి గాంధీకి ఏం చెప్తున్నా చూపిస్తారు. అవసరం లేదు. ఇంకా సంపద కరండి, మర్డర్ చేసినా కరండి. ఒక ఎమ్మెల్యేకే రక్షణ కల్పిన మీకు కాంగ్రెస్ పార్టీ జీతం ఇస్తుందా, గవర్నమెంట్ ఇస్తుందా? అవసరం లేదు. ఇంకా సంపద కరండి, మర్డర్ చేసినా కరండి. ఒక ఎమ్మెల్యేకే రక్షణ కల్పిన